నిన్న మధ్యాహ్నం స్పెషల్ ఫోర్సెస్ నుంచి ఒక ఆఫీసర్ ఇంటికి వచ్చాడండి. అతను వస్తూనే ఈ క్రాస్బో నా చేతిలో పెట్టాడు. దీని స్ట్రింగ్ చేంజ్ చేయమని చెప్పేసి. అలా ఈ క్రాస్బో స్ట్రింగ్ అండ్ ఈ క్రాస్బోని చూస్తూ ఉండగా నాకేదో గుర్తొచ్చింది. అలా గోడపై చూస్తే నా ఫోటో. సేమ్ క్రాస్బో ఇండియన్ స్పెషల్ ఫోర్సెస్ 10 సంవత్సరాల కింద మయన్మార్ బార్డర్లో ఒక స్పెషల్ ఆపరేషన్లో యూజ్ చేశారండి. అందులో ఈ క్రాస్బో కొద్దిగా చూయించారు. సైలెంట్గా చంపడం కోసం దీన్ని యూజ్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ క్రాస్బో. సో ఈ క్రాస్బో యొక్క స్కామ్ ఒకటి ఉంటుందండి. ఇది చాలా టైట్గా ఉండడంతో తిరగట్లేదు. WD-40 స్ప్రే యూజ్ చేసి ఈ క్యామ్ని మొత్తం క్లీన్ చేసుకొని దీన్ని మళ్ళీ రీసెట్ చేసుకున్నానండి. ఇలా రెండు వైపులా ఉన్న క్యామ్స్ని నేను రీసెట్ చేసుకోవడం జరిగిందండి. అలా చేసుకున్న తర్వాత ఇది చాలా స్మూత్గా తిరగడం మొదలైంది. 452X అనే స్ట్రింగ్ మెటీరియల్ తోటి 24 స్టాండర్డ్ స్ట్రింగ్ ఈ క్రాస్బో కోసం తయారు చేయడం జరిగింది. ఈ స్ట్రింగ్ కోసం BCY 3D అనే సర్వింగ్ మెటీరియల్ యూజ్ చేయడం జరిగిందండి. క్రాస్బో కోసం మొత్తం 3 స్ట్రింగులు తయారు చేయడం జరిగింది. ఒకటి CC కేబుల్, ఒకటి BC కేబుల్, ఒకటి మెయిన్ కేబుల్. CC కేబుల్ అంటే కంట్రోల్ కేబుల్, ఒకటి BC అని అంటే బుషింగ్ కేబుల్, ఆ తర్వాత మెయిన్ కేబుల్. మెయిన్ కేబుల్ దీనిపైన ఫిక్స్ చేసుకున్న తర్వాత పాత కంట్రోల్ కేబుల్, పాత బుషింగ్ కేబుల్ దీనిపైనే ఉన్నాయి. వీటిని కూడా నేను తీసేసి కొత్త కంట్రోల్ కేబుల్ ఈ దానిపైన వేయడం జరిగింది. అలానే దీన్ని కొద్దిగా సెట్టింగ్ చేయడం కూడా, అలైన్మెంట్ చేయడం కూడా చేసుకున్నాను. మొత్తం 3 కేబుల్స్ నేను ప్రిపేర్ చేసుకున్నానండి. ఆ తర్వాత దీనికి ఒక మైక్రో ట్యూనింగ్ ఇక్కడ చేయడం జరిగిందండి. మైక్రో ట్యూనింగ్ చేసుకున్న తర్వాత ఈ క్రాస్బోని టెస్ట్ చేసి షూట్ చేసి పంపించాల్సి ఉందండి. టెస్ట్ చేయడం కోసం దీన్ని గ్రౌండ్కి తీసుకెళ్ళాను. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత దీన్ని లోడ్ చేశాక ఈ క్రాస్బో యొక్క స్ట్రింగ్స్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. అండ్ ఈ క్రాస్బో యొక్క స్ట్రింగ్స్ మీరు చూడొచ్చు కంప్లీట్గా గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఏ క్రాస్బో షూట్ చేసినా ఇంత సంతోషం అనిపించలేదండి. కానీ స్పెషల్ ఫోర్సెస్ క్రాస్బో షూట్ చేసినాక చాలా సంతోషం అనిపించింది. ఇది 50 మీటర్ల వరకు షూట్ చేయగలుగుతుందండి. ఎటువంటి మనిషినైనా ఎటువంటి జంతువునైనా ఈజీగా చంపేస్తుంది. జై హింద్, జై భారత్.